హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అయితే మనకి క్వాల్కామ్ వాళ్ళు కొత్త చిప్ సెట్ని అయితే లాంచ్ చేశారు. ఇవి స్నాప్డ్రాగన్ 6 Gen 5 అలాగే స్నాప్డ్రాగన్ 4 Gen 5. ఈ రెండు మనకి బడ్జెట్ సెగ్మెంట్లో అయితే రాబోతున్నాయి. అంటే మనకి 15,000 20,000 రేంజ్లో అయితే ఉండబోతున్నాయి మనకి మొబైల్ ఫోన్స్లో. ఇక దీంట్లో హైలైట్ చూద్దాం. మనకి 6 Gen 5లో వచ్చేసరికి అయితే మనకి ఇది 4 nanometer మీద అయితే బిల్డ్ చేశారు ఈ ప్రాసెసర్ని. అలాగే మనకి ఇది క్లాక్ స్పీడ్ వచ్చేసరికి అయితే 2.0 నుంచి 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే రన్ అవుతుంది ఇది. అండ్ మనకి దీంట్లో మెయిన్గా వచ్చేసరికి అయితే హై పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే మనకి రెండింతలు ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి టార్గెట్ వచ్చేసరికి అయితే 20,000 నుంచి 25,000 రేంజ్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, వీటిలో అయితే తీసుకుని అయితే వస్తున్నారు. 4 Gen 5లో వచ్చేసరికి అయితే మనకి మెయిన్గా 6 nanometer మీద బిల్డ్ చేసేది ప్రాసెసర్ని. మనకి ఇది 2.2 GHz నుంచి 1.8 GHz క్లాక్ స్పీడ్ మీద అయితే రన్ అవుతుంది. ఇక దీంట్లో ఏ పర్ఫార్మెన్స్ ఉంటుంది, మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొద్దిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. టార్గెట్ మొబైల్స్ వచ్చేసరికి అయితే 15,000 నుంచి 10,000 రేంజ్ ఇవి మొబైల్స్ అయితే చూడొచ్చు మనం ఈ ప్రాసెసర్స్ని. OnePlus Nord CE6 అండ్ CE6 Lite ఈ రెండింటిని అయితే మనకి లాంచ్ చేస్తారు తెలిసిందే. ఇది మనకి సేల్స్లో అమెజాన్ అలాగే OnePlus అఫీషియల్ స్టోర్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మంచి మొబైల్స్, మంచి హైలైట్స్ అయితే తీసుకొని వచ్చారు. బైట్ ఇండియాలో కొత్త వేరియబుల్ని అయితే లాంచ్ చేశారు, బైట్ ఎయిర్. ఇది మనకి చూడొచ్చు మీరు, క్రికెటర్స్ కానీ మనకి యాక్టర్స్ కానీ వాళ్ళు ఒక బ్యాండ్ లాగా అయితే పెట్టుకుంటారు మనకి చేతికి. ఇది ఏం చేస్తుందంటే మనకు మెయిన్గా హెల్త్ ట్రాకింగ్ చేస్తుంది. అంటే మనకి 24/7 మనకి హెల్త్ మానిటరింగ్ అయితే చేస్తుంది. అండ్ మనకి హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఈజీగా మనకి హెల్త్ అంటే తెలిసిందే కదా, ప్రతి ఒక్కటి వస్తుంది. అండ్ మనకి మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి ఇది స్మార్ట్ వాచెస్ లా అయితే ఉండదు. సేమ్ మనకి బ్యాండ్ తెలిసిందే ఉంటుంది. మీ క్రికెటర్స్ యాక్టర్స్ వీళ్ళైతే మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఫిట్బైట్ వాళ్ళు కొద్దిగా బడ్జెట్లో తీసుకొని వచ్చారు మనకి. కాకపోతే మనకి ఇవి చూడొచ్చు మీకు 20,000 30,000 అలా ఉంటాయి. బట్ వీలైతే మనకి 9,000 అయితే తీసుకొని వచ్చారు. ఇంకా బ్యాంక్ ఆఫర్స్తో ఇవి ఇంకేమైనా 500 కానీ అలా తక్కువ అయితే కావచ్చు. మంచిగా అంటే మంచి ప్రైస్లో అయితే తీసుకొని వచ్చారు. ఇది ఒకసారి చెక్ చేయండి. త్వరలో ఇండియాలో మనకు రేజర్ ఫోల్డ్ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇది మనకి త్వరలో అంటే మనకి May 13 లాంచ్ చేయబోతున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది మనకి ఇండియాలో, ఇది అప్పుడు రాబోతుంది. దీనిలో ఏంటంటే మనకి FIFA ఎడిషన్ ఉంటుంది, అంటే సపరేట్ కలర్ ఎడిషన్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇంకా 2 కలర్స్ అయితే ఉంటాయి. మనకి ఈ ప్రైస్ ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. మనకి 1,50,000 ఆ రేంజ్లో అయితే ఉండబోతుంది. యాపిల్ మ్యాక్బుక్లో నియో లైనప్లో మనకి చిప్ సెట్స్ని అయితే స్టాప్ చేయబోతున్నారు. మీకు నియో లైనప్ అంటే క్లారిటీ ఇస్తాను. నియో లైనప్ అంటే మనకి 13 ఇంచ్ ల్యాప్టాప్స్ అలాగే 15 ఇంచ్ ల్యాప్టాప్స్ అండ్ ఇలా ఉంటాయి కదా, మనకి 8GB + 128 అండ్ 8+256 ఇలాంటి వేరియంట్స్ అంటే స్టార్టింగ్ వేరియంట్స్ ఉంటాయి కదా, వీటిలో అయితే మనకి చిప్ సెట్స్ని అయితే స్టాప్ చేయబోతున్నారు. మెయిన్గా వచ్చేసరికి అయితే మనకి M3 చిప్ సెట్ని అయితే స్టాప్ చేసేసారు. అంటే మనకి ఇక్కడ నుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టాప్ అయిపోతాయి. మనకి ఇక్కడ నుంచి అయితే స్టార్టింగ్ వేరియంట్స్ అయితే కనిపించవు మనకి. ఈ రోజు నా టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.